ఇటే ఇలా తిరిగా ఈ దండలన్నీ నేను కట్టను. అబ్బాయి రాజు గారిని పిలమంటే పనిలో ఉన్నా అని చెప్పా కదా, పద్దాగా నాకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకరా. ఏంట్రా పోలవరం ప్రసాద్? ఈ పోలవరం ప్రసాద్ ఎవరు? అమ్మాయిల బ్రోకర్. ఏంటి కలకటా బండే 2008? బాగా ఘాటీలు తిరిగి బోర్కు వచ్చేస్తుంటదరా, సుఖం లేదు. నువ్వు లైన్లో ఉండరా. ఏంటమ్మా? షిఫ్ట్ ఉంటే ట్రై చేయమని చెప్పండి, నేను ఎప్పుడు ఎక్కలేదు. స్విఫ్ట్ నువ్వు ఎక్కుతావు, నేను చూస్తున్నా. ఏం దరిద్రం పట్టుకుందో అర్థం కావట్లేదురా. అంటే ప్రేమన్నాక తనులు తప్పవు లవ్. అరే సీను, 2012లో ప్రపంచం అంతం అయిపోతుందట్రా. నా మ్యాటర్ తొందర సెటిల్ చేయరా, ఆ మేఘన వస్తుంది. డోంట్ వరీ లవ్, నువ్వు అంతే నిజమే, నేను తెలిచేస్తాను కదా, చూస్తూ ఉండు. హాయ్, గుడ్ మార్నింగ్. మీకు హాఫ్ సారీ అద్దరింది. ఇదేంటి యూటర్న్ ఇచ్చింది? మేఘనా గారు, మీరందరూ గుడికి వెళ్తారంట. ఒరే బావా, నీకో గుడ్ న్యూస్. నువ్వే గుడ్ న్యూస్. ఏంట్రా మ్యాగ్ని ఒప్పేసుకున్నా? లేదురా, నేను అవాయిడ్ చేసి తల తిప్పేసుకుంటుంది. అవాయిడ్ చేస్తే బాధపడాలి కానీ నువ్వేంట్రా సంతోషపడుతున్నావు? ఒరే దూర్, నేను లవ్ చేస్తున్న సంగతి నేను చెప్పకుండా తను తెలిసిపోయిందిరా. ఇప్పుడు చూడు, మేఘన మనసులోకి దూరి మేఘమదనం చేసి ఐ లవ్ యూ చెప్పిస్తా. పిచ్చి వేదవా. హలో, ఆర్డర్ రైట్ టైంలా. హలో లవ్, నేను మేఘనా. మేఘనా నువ్వా? అవును లవ్, సారీ డిస్టర్బ్ చేశానా? అలా అనుకో మేఘి, నేను చాలా హర్ట్ అవుతాను. నేను పెట్టిన పరీక్షలన్నీ నువ్వు పాస్ అయ్యావు. చదువుకున్న రోజుల్లో ఏ పరీక్ష పాస్ అవ్వలేదు, నువ్వు పెట్టిన పరీక్ష పాస్ అయ్యాను. నేను ఒక మాట అడుగుతాను, చేస్తావా? అడుగు మేఘి. ప్రేయసి మాట అడవిలో బాట ఎంత దూరమైనా తీసుకెళ్తాయి. నీకు నా గుండె కాయ కావాలా? నా రూమ్ దగ్గరకు వచ్చి తలుపులు కొట్టు, నా హృదయం తలుపులు తెరిచుంచుతాను. ఐ లవ్ యూ అని చెప్పు లవ్. ఈ పిలుపు కోసం ఇంతకాలం పనివాడిగా బాధలు అనిపిస్తున్నాను. ఇప్పుడే నీ కళ్ళ ముందు ఉంటాను మ్యాగీ, వచ్చేస్తారా? గాల్లో తేలినట్టుంటే గుండె పేలినట్టుంటే తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే, పళ్ళు పూగినట్టుంటే దమ్ము లాగినట్టుందే, ఫుల్ బాటిల్ ఎత్తి దించకుండా తాగినట్టుందే. ఐ లవ్ యూ మేఘనా. ఒరే ఈకా, ఎంత ధైర్యం ఉంటే ఆడపిల్లల గది తలుపులు కొడతావరా నువ్వు? తలుపులు కొట్టడానికి చేతులు ఉండాలి కానీ ధైర్యం ఎందుకు సార్? నాకెదురు చెప్తావా? కాల్ చేస్తాను నిన్ను. ట్రిగ్గర్ లాక్ అయిందేంటి? ఏమైంది? వాట్ ఇస్ ద ప్రాబ్లం? పెళ్లికని వచ్చి ఆడపిల్లలు గది తలుపులు కొట్టాడు దొంగ సచ్చినోడు. వాట్? ఎందుకు ఇలా చేసావు? ఇది అబద్ధమని చెప్పులా వాళ్ళ మంచి మనుషుల్ని ఎందుకు బాధ పెట్టావు? తలుపు కొట్టి ఐ లవ్ చెప్పమని నా సెల్ ఫోన్ చేసి చెప్పాను. ఇదిగో కావాలంటే చూడు, ఈ నంబర్ నుంచే కాల్ వచ్చింది. నువ్వే ఇది నంబర్ చూడొచ్చా? చూడొచ్చు. ఇది ఉన్న ఒక సాక్ష్యం పగల కొట్టావు. నోర్ మొయ్, నీతో వచ్చినాక ఇంతమంది మనుషుల ముందు ఆల్రెడీ నా పరువు తీస్తావు, మళ్ళీ సాక్ష్యం అని అబద్ధాలు ఆడతావా? ఒరే ఏక, నిన్ను కాల్చి చికెన్ 65 చేయకపోతే నా పేరేంటి? అబ్బాయి రాజు కాదురా. ఓ భగవంతుడా, ఎందుకు ఇలాంటి ఫ్రెండ్ ఇచ్చావు? నిజంగా వచ్చింది మీకోసమేనండి, మీకు ఐ లవ్ చెప్పడానికే. కానీ పక్క రూమ్ టచ్ అయింది. మీ లవ్ ని మీరే కాపాడుకోండి, మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు. ఒరే ఈక, నిన్ను చంపేసి ఏకలు పిగిన కోడిని కాల్చేస్తాను రా. ఆయన ఫోన్ చేసి రమ్మని నేనే. ఏంటి నువ్వు అనేది? ఆయన నేను ప్రేమించుకున్నా, నేను రమ్మంటే ఆయన వచ్చారు. నో సార్,
ఆ ఫోన్కి ఈ ఫోన్కి చాలా తేడా ఉంది సార్. ఆ వాయిస్ చాలా స్వీట్ గా ఉంది సార్. ఈ వాయిస్ మరి నారోడి గంటలో ఉంది సార్. నా నమ్మండి సార్. ఆయన నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను. చేసుకుంటే నేను చేస్తాను సార్. నన్ను వదలండి సార్. మా ఊరికి వస్తారు. లవ్ నేను చెప్పేది విను, ఒప్పేసుకో, లేకపోతే ఆ అబ్బాయి రాజు గారు నీ తాట తీసేస్తాడు. చచ్చిపోతాను రా. మనం ఉండేది రేపటి వరకే కదా, ఒప్పేసుకో. అంతేనంటదా? అంతే సార్. ఆవిడ ఫోన్ చేస్తేనే వచ్చాను సార్. మేము ఇద్దరం బాగా లవర్స్ అండి. చూసారండి ఇప్పుడు ఎలా పులకరిస్తుందంటే పెళ్ళయ్యాక నాకు ఇలా ఉంటుంది. పెళ్లికని మా ఇంటికి వచ్చి మా అమ్మాయిని అల్లరి పెడతారా? ఈ రుద్రరాజు బంగారాజు మిమ్మల్ని చంపేస్తారు. బావా దొరక్క ఫ్రీగా అల్లుడు దొరికాడు. నేను చెయ్యికి బావా నీకు దండం పెడతాను. అవునన్నయ్య గారు, అల్లుడు గారిని వదిలేసేయండి. మీ ఏడుపు మీరు ఏడవండి. పదరా పదవే. వచ్చినప్పటి నుంచి మాకు దరిద్రం పట్టుకో. మిస్ అయిపోయావురా ఇక. లవ్ నువ్వు సూపర్. ఇలా బుక్ చేసేటండి. అబ్బా అల్లుడు గారు, నేను ఈ ఇంటికి వెళ్ళరు గల్లుండి, మీరు నాకు వెళ్ళరు గల్లుడు. ఎందరో ఎక్కడేసి అట్లా అయిపోవచ్చు. లోపలికి రండి, వేడి నీళ్ళతో స్నానం చేదురు గాని. ఇప్పుడు వదిలేవాడు. నువ్వు వెళ్ళు, నేను అత్తనే. అయిపోయి ఎవరికైనా పగలపూట పెళ్లి చూపులు జరుగుతాయి. నాకేటో రాత్రిపూట నా కర్మ ఇలా ఏడిచింది. అలా తయారు చేశాడు ఎవడే? కత్తి సీనుగాడు. ఏం చేశాడు? ఏనుగు నీకు తగిలించేశాడు. చిలకనాడు ఎత్తుకు వెళ్ళిపోతున్నాడు. అటు చూడు. మీనా గారు, నాకు అడిగే సంబంధం లేదండి. మళ్ళీ నువ్వు తగిలేవా? నువ్వు ఇక్కడున్నావా? మేఘనా, నా లవ్వు అని అడిగావు కదా, ఇడిగా లవ్ కుమార్. మ్యాగీ నన్ను అడిగిందా? అవును లవ్, నువ్వు మ్యారేజ్ నుంచి జంప్ అయిపోయావు కదా, అప్పటి నుంచి నా లవ్ కుమార్ ఎక్కడ కలరిస్తుంటే హరిపడి తెచ్చేసాను. వాళ్ళు వచ్చేస్తున్నారు. ఎవరు వచ్చేస్తున్నారు? ఫ్యామిలీ మెంబర్స్ లవ్. మీ లవ్ ని విడగొట్టడానికి వస్తున్నారు. అర్జెంట్ గా మేఘనాన్ని తీసుకెళ్ళిపోలేవు. ఎలా? ఒక్కడు సినిమాలో మహేష్ బాబు భూమికను ఎలా తీసుకెళ్లాడు, దేశముద్రు సినిమాలో అల్లు అర్జున్ హన్సికను ఎలా తీసుకెళ్లాడు, నువ్వు మేఘనాన్ని అలాగే తీసుకెళ్ళిపోలేవు. జాగ్రత్త లవ్. నా గుండెలో ప్రేమ ఉంది, కండలో బలం ఉంది, తిరుపతికి నీకు ట్రైన్ ఉంది. ఎవడొస్తాడో చూస్తాను. పద బేటరా. జై మేసమ్మ, మేఘన దొరికింది. ఒక్కడు చూడు. చేతులు ఆ మాత్రం ఫైట్ లేకపోతే నాకు ఇంట్రెస్ట్ ఉండదు. వెనకాల గాడీలు వస్తున్నారా? స్టార్ట్ అవుతలేదు. తప్పుకో. ఇలా కీ తిప్పావా? తిప్పి ఇలా కిక్ కొట్టావా? కొట్టి ఇలా అమ్మాయిని వెనక ఎక్కించున్నావా? ఎక్కించుకొని ఇలా రేస్ చేసి వెళ్ళిపోవాలి. ఎంత పని చేశారా? ఆయాస వస్తుందా సార్? సిగరెట్ లెక్కించండి సార్, లేకపోతే పోతారు.